ఏం చెబుతావు? పనికిమాలిన పనికిమాలోలే. అరే ఎవరు రమ్మన్నారు ఈ మధ్య? వాళ్ళు రమ్మన్నారంటే వాళ్ళు. సో అల్లు అర్జున్ శ్రీల మీద ఒక కేసు అయింది మళ్ళీ. అదే విధంగా మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చారు. సో దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? ఏం చెబుతావు? పనికిమాలోలే. అది అంటే వాళ్ళు చేసే పనులు బాగున్నాయి అంటారా? మరి ప్రమోషన్ చేయడం వాళ్ళ ఇష్టం అబ్బా. అది అధికారం వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. ప్రజలు ఏమన్నా అయిపోయి వాళ్ళ ప్రాణాలు పోని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అరే ఎవరు రమ్మన్నారు ఈ మధ్య? వాళ్ళు రమ్మన్నారంటే వాళ్ళు. వాళ్ళ అధికారం వాళ్ళు వెళ్తారు, ఫ్యాన్స్ ప్రకారం వెళ్తారు. మధ్యలో జోలకి మధ్యలో జోలి అంటే వెళ్తారా? ప్రజలు లేని వాళ్ళ పాపులారిటీ గానీ హీరోలు గానీ ఎక్కడి నుంచి అయ్యారు? ప్రజలు అభిమానం చూపిస్తేనే కదా హీరోలు అయింది. అవును అవునబ్బా. ఫ్యాన్స్ అభిమానం చేస్తాం అందుకే పాకుంటలాగా చెప్తావేంది అలాగా. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చిన్నగాటం ఆడటం ప్రమోషన్ చేయడం కరెక్టే అంటారా? అది కొంచెం కరెక్ట్ కాదు. మరి దానికి ఏం చెప్తారు? దానికి ఏం చెబుతాం? మాకు ఇష్టం చేయాలని మీద చేస్తా నాకు తెలియదు. అది ఎవరు రమ్మన్నారు మధ్యలో గోల్కి ఎక్కి రమ్మన్నారు అంటే ఉన్నాం అబ్బా. ఊరు వెళ్తామండి పనికి యాంకర్ పని చేసుకుంటున్నాం. అది ఒక పద్ధతి ఉంది. ఎవరు రమ్మన్నారు? ఫ్యాన్స్ ప్రకారం ఫ్యాన్స్ వస్తారు. సినిమాలు ఆల్రెడీ కొన్ని వందల కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. మరి 2-3 కోట్లకు అభివృద్ధి పడి ప్రమోషన్ చేయడం అవసరమా అని కొంతమంది క్వశ్చన్. అది ప్రమోషన్ గురించి అంటే ఇప్పుడు చెప్పాలంటే అధికారం వాళ్ళకి ఇష్టం. అది చేసుకోవాలని కూడా చేసుకుంటా. ఇప్పుడు నాకు ఉంది. ఇప్పుడు నేను హీరో ఉన్నప్పుడు మాకు అవసరం కాబట్టి నేను చేసుకుని నాకు అధికారం ఉంది కాబట్టి నువ్వు చెప్తానికి ఎవరివి. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఇంత ముందు ఈ విధంగా చేసేవాడు. కాకపోతే ప్రజలకు నష్టం కలుగుతుందని తెలిసి ఆపేశాడు. మరి వీళ్ళు కూడా ఆపేయొచ్చు కదా అట్లా. ఇప్పుడు రాజకీయంలోకి వెళ్ళాడు కదా అందుకే ఆపుకున్నాడు. ఇంకేం చెప్తావు? లేకపోతే రాజకీయాలు లేకపోతే ఎగో చేసేవాడు కదా. మరి దానికేం సంబంధం? మరి ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ బెయిల్ మీద బయట ఉన్నాడు కదా. మరి ఇప్పుడు ఇంకొక కేసు పడింది. మరి ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందంట. మళ్ళీ బయటికి వస్తాడు కొన్ని వందలుగా. మా ఫ్యాన్స్ మేము తీసుకొచ్చుకుంటాం. సరే మొత్తం మీద ప్రమోట్ చేయడం కరెక్టా రాంగా? అంటే ఇప్పుడు ప్రమోషన్ అంటే చేయడం కూడా చాలా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కేసులు అవుతున్నాయి కాబట్టి కొంచెం అది ఆపేసుకోవాలి. ప్రమోషన్ కూడా ఆపుకోవాలి. ఏం అర్థం కావట్లేదు. ఏదైనా కానీ మహేష్ బాబు గారి మీద ఈడీ వెళ్ళటం నాకైతే నచ్చలేదు. ఆయన ఈరోజు ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఒక సినిమా హీరోనే కాకుండా బయట కూడా ఎంతో మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్లు అయితే విడిగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు ఎంతో మందిని చదివిస్తున్నాడు. అలాగే చాలా మంచి వ్యక్తి మహేష్ బాబు గారు. ఈరోజు అలాంటి వ్యక్తి మీద అనవసరంగా పోయి ఈడీ కేసు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే ఆ సంస్థ మీద పెట్టండి కేసు. వాళ్ళు ఏదైనా మోసం చేస్తుంటే ఇప్పుడు ఒకటండి ఆ సంస్థలో ఏదో విల్లాలో ఫ్లాట్లో అమ్ముంటారు. కొనే వాళ్ళు చూసుకోవాలి కదా డాక్యుమెంట్ కరెక్ట్ గా ఉందా, అది రిజిస్ట్రేషన్ సింగిల్ రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ తెలిసింది. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్వే నెంబర్ కొడితే లేకపోతే ఈసీ తీసుకుంటే లేకపోతే అడంగాలు తీసుకుంటే తెలిసిపోయింది కదా ముందు ఎవరు కొన్నారా తర్వాత ఎవరు కొన్నారా అనేది. డాక్యుమెంట్ క్లియర్ గా తెలుసుకొని కొనుక్కోవాలి కొనేవాడు. అంతేగాని గుడ్డిగా కొంటారు ఎవడు. అలాగే ఈ సంస్థలు కూడా ఇలా మహేష్ బాబు గారు చేత అడ్వర్టైజ్మెంట్ చేయించుకొని ఇలాగా వాళ్ళకి ఈ దొంగ విల్లాలు ఈ అమ్మటం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ శ్రీల మీద కూడా మీరు ఏం తెలుసుకోకుండా ఒక కార్పొరేట్ విద్యా సంస్థ గురించి ఎట్లా ప్రమోట్ చేస్తారని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు కేసు పెట్టారు. మరి దీన్ని విధంగా చూడవచ్చు. ఒకటండి వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళకి కావాల్సిందండి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అయితే ఏంది ఒక సెలబ్రిటీ చేత మనం చెప్పిస్తే వాళ్ళకి మంచి పేరు వచ్చింది, నలుగురు కొంటారని వాళ్ళు కూడా ఆశ ఉంటుంది. వీళ్ళు కూడా ఏంటంటే దానికి తగ్గట్టు అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర అంటే ఒక చిన్న సైజు హీరో కానీ పెద్ద స్థాయి హీరోకి ఎంతెంత మామూలుగా తెలుసు ఇండస్ట్రీలో ఎంతెంత తీసుకుంటారని. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసారు అంటే వాళ్ళ అమౌంట్ తీసుకొని సరే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారని వీళ్ళు యాడ్ ఇచ్చారని చెప్పి ప్రజలు గుడ్డిగా వెళ్ళి మోసపోకూడదు కదా. ఏదైనా కానీ అన్ని తెలుసుకొని ఓకే అంత కరెక్ట్ గా ఉంది ఒక విద్యా సంస్థలో అయినా అంత తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని చేర్చుకోవాలా. లేకపోతే ఒక ఫ్లాట్ కొనాలన్నా ఏదైనా ఈ రోజు టెక్నాలజీ పెరిగింది అంతా బాగుంది. ప్రతి ఒక్కటి మనకి మొబైల్లోనే సర్వే నెంబర్ కొడితే తెలుస్తుంది ఏందనేది. ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి కదా. ఇది తెలుసుకోకుండా చేయటం అనేది వీళ్ళ తప్పు. అమాయకంగా ఇప్పుడు వీళ్ళ పేరు యూజ్ చేసుకొని యాడిచ్చుకొని ఆ ఫ్లాట్లు సేల్ చేసుకొని అవ్వడం వాళ్ళ తప్పు. ఇది ఫైనల్ గా వీళ్ళు తెలుసుకోవాలి కానీ ఈ సెలబ్రిటీస్ సంబంధం లేదు. దీంట్లో అనవసరంగా మహేష్ బాబు గారు నిలవడం చేయడం మంచి పద్ధతి కాదని నేను కోరుతున్నాను.